నర్సంపేటకు వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ అసంతృప్త నేతలకు పార్టీ పదవులిచ్చి ఆదుకుంటామని మీనాక్షి నటరాజన్ హామీ. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించిన సీఎం 10 ఏళ్లు అధికారంలో ఉండి కల్వకుంట్ల కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏమీ చేశారని ప్రశ్నించారు. వరి వేస్తే ఊరని చెప్పిన కేసీఆర్ ఇవాళ వరి పండించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమీక్ష సమావేశం జరిపారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్స్ తో కలిసి అధికారులు యూనివర్సిటీలో పర్యటించాలంటూ ఆదేశించారు. ఈ నెల 10న యూనివర్సిటీని తాము సందర్శిస్తామని తెలిపారు. బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సైనిక వెల్ఫేర్ ప్రతినిధులు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం రేవంత్ ₹1,00,000 విరాళం అందించారు. ఈ నేపథ్యంలో బోల్డ్ అండ్ బ్రేవ్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. డీసీసీ పదవి ఆశించి భంగపడ్డ వారికి మీనాక్షి నుంచి పిలుపులు రావడంతో వారంతా హాజరయ్యారు. కార్పొరేషన్ పదవులు, ఇతర పార్టీ పదవుల్లో స్థానం కల్పిస్తామని అటు వారికి మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం వర్ధవెల్లిలోని దత్తాత్రేయ స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిడ్ మానేరు జలాశయంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి బోటులు వెళ్లి దర్శించుకున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు రావడం వల్లే ఆలయం చుట్టూ నీరు వచ్చిందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన మాటలతో మరోసారి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. సీఎం అయ్యాక మాట్లాడిన మాటలే మళ్లీ 2 నెలల తర్వాత పాత ముచ్చటే చెప్పారంటూ ఎద్దేవా చేశారు. సీఎం పర్యటన కేవలం మాటలకే పరిమితమైందని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాను దత్తతగా తీసుకుని అభివృద్ధి చేయాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ విమర్శించారు. అనేక చట్టాలను కుదించి 29కి పరిమితం చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని తెలిపారు. ఇలాంటి చట్టాలను పాస్ చేసే ముందు కార్మికుల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. హెల్త్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. 9,292 ఎకరాల భూ కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా జీవో తీసుకొచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ లేదా ఈడీ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది హైకోర్టు. సీఎం రేవంత్ ఆదేశిస్తే తను రాజీనామా చేసేందుకు కూడా సిద్దమన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో ఇంకా తన రాజీనామా ప్రస్తావన రాలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం తన రక్తంలోనే ఉందన్నారు. తనకు ఎన్నికలు కొత్త కాదని 11 ఎన్నికల్లో పోరాడిన చరిత్ర తనకు ఉందన్నారు. ఇక అనర్హత కేసులో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని దానం తెలిపారు. గోదావరి ఖనిలో జరిగిన భారీ సన్మాన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల్లోనే నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టుగా ప్రకటించారు. పాలకుర్తిలో 450 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరలో ప్రారంభించబోతున్నట్టుగా ఎమ్మెల్యే ప్రకటించారు.